ఒకవైపు నేచురల్ స్టార్ నాని గారు నటించిన హిట్ 3 వచ్చింది, ఇంకొక వైపు ఏమో మన ద వన్ సూర్య గారు నటించిన రెట్రో వచ్చింది. మరి రెండిట్లో ఏ మూవీస్ బాగున్నాయి, దేనికి వెళ్ళొచ్చు అనేది అయితే చెప్తాను. ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. సో నేను ఈ రెండిట్లో ఏది పర్సనల్గా బాగా నచ్చింది అనేది కూడా చెప్తాను. సో ముందుగా అయితే మాత్రం హిట్ 3 విషయానికి వస్తే, ఆల్రెడీ హిట్ 1 హిట్ 2 చూశారు ఎలా ఉంటుంది అనే శైలేష్ కొలన్ గారి డైరెక్షన్, అదంతా థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. దానికి మించి అయితే మాత్రం హిట్ 3 మంచి థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ ఇస్తుంది మనకి. క్లైమాక్స్ వరకు కూడా బాగా తీసుకెళ్లారని చెప్పొచ్చు. క్లైమాక్స్ అయితే ఇక నెక్స్ట్ లెవెల్, మీరు ఎక్స్పెక్ట్ చేయని క్యామియో అయితే ఉంటుందన్నమాట ఇందులో. అంటే ఒక సిచ్యువేషన్లో ఇంకా బ్యాకప్ అవసరం అవుతుంది, అంటే క్లైమాక్స్ టైంలో ఇంకా పోలీస్ ఆఫీసర్స్ కావాల్సి వస్తుంది. సో అలాంటి సిచ్యువేషన్లో అయితే మాత్రం మరి నాని గారికి ఎవరైనా వచ్చి సాయం చేశారా లేదా, అసలు ఏం జరిగింది అనే టైప్లో అయితే క్లైమాక్స్ నెక్స్ట్ లెవెల్లోకి తీసుకెళ్లారు. అలాగే శ్రీనిధి శెట్టి గారు కూడా మృదులా లాగా ఎంత బాగా నటించారంటే మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. మన కేజీఎఫ్లో ఈవిడ రోల్ మరి ఎక్కువగా ఉండదన్నమాట, కానీ ఇందులో మాత్రం ఈవిడ యాక్టింగ్ స్కిల్స్ కానీ అదంతా కూడా చాలా బాగా చూపించారు. నెక్స్ట్ లెవెల్ యాక్టింగ్ అయితే చూపిస్తారు ఈవిడ కూడా. మీకు ఫస్ట్ హాఫ్ నుంచి కూడా ఇంటర్వెల్ వరకు నెక్స్ట్ లెవెల్లో తీసుకెళ్ళిపోతారు మూవీ అంతా. అలాగే సెకండ్ హాఫ్లో మూవీ స్టార్ట్ అయిన తర్వాత కొంచెం నెమ్మదిగా వెళ్తున్నట్టు అనిపిస్తుంది, కానీ తర్వాత ఇచ్చే ట్విస్ట్లకు కానీ లేదా యాక్షన్ సీక్వెన్సెస్ కానీ నెక్స్ట్ లెవెల్లో అయితే ఉంటుంది. ఏదైనా కానీ ఎక్సలెంట్ అనిపిస్తుంది మనకి. సాంగ్స్ మనల్ని మూవీలో ఇన్వాల్వ్ చేసేలాగే ఉంటాయి. అలాగే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, మన సముద్రకని గారి యాక్టింగ్ కానీ, మిగతా యాక్టర్స్ ఎవరి పర్ఫార్మెన్సెస్ వాళ్ళు నెక్స్ట్ లెవెల్లో ఇచ్చారని చెప్పచ్చు. అలాగే ఇది ఏ రేటెడ్ కంటెంట్ సినిమా అనమాట. అంటే మనకి రొమాన్స్ కాదు కానీ ఎక్కువగా ఉండేదైతే వైలెన్స్ ఉంటుంది, అది కూడా క్లైమాక్స్లో ఎక్కువైతే ఉంటుందన్నమాట. సో అది కూడా ఆలోచించుకోవాలి. ఓవరాల్గా అయితే మాత్రం మూవీ చాలా బాగుంది. అలాగే ఇక సూర్య గారు నటించిన మూవీ విషయానికి వస్తే మాత్రం బ్యాక్గ్రౌండ్ స్టోరీ లైన్ ఏదైతే ఉందో అది బాగుంది, కానీ లవ్ ట్రాక్ ఏదైతే ఉందో అది మనకి కొంచెం ల్యాగీగా ఎందుకు ఇంత అనే టైప్లో అయితే ఉంటుందన్నమాట. రెట్రో అన్నట్టుగానే ఆ వింటేజ్ వైబ్ అయితే తెచ్చారు, కానీ మూవీలో ఆ కాస్ట్యూమ్స్ కానీ, బైక్స్ కానీ, లేదంటే ఆ ప్లేసెస్ కానీ అంతా కూడా బాగానే డిజైన్ చేశారు కార్తిక్ సుబ్బరాజ్ గారు. కాకపోతే మెయిన్ స్టోరీలోకి రావడానికి లవ్ ట్రాక్ ఏదైతే ఉందో అది బాగా డిస్ట్రాక్ట్ చేస్తుంది మనల్ని అయితే అర్థమవుతూ ఉంటుందన్నమాట. కానీ సూర్య గారి పర్ఫార్మెన్స్ అయితే మాత్రం చాలా బాగుంటుంది ఈ మూవీలో మనకి. రెట్రో మూవీలో కూడా యాక్షన్ సీక్వెన్సెస్ అవి బాగుంటాయి మనకి, ఫైట్స్ కానీ, ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా డిఫరెంట్గా ఉంటుంది. కార్తిక్ సుబ్బరాజ్ గారి మూవీస్లోనే ఈ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్కే స్పెషల్ ఇంట్రెస్ట్ పెట్టినట్టయితే ఉంటుందన్నమాట. అసలు అది నెక్స్ట్ లెవెల్లో ప్లాన్ చేశారు. అలాగే సూర్య గారి స్వాగ్ యాటిట్యూడ్ అదంతా కూడా బాగానే మెయింటైన్ చేశారని చెప్పొచ్చు. అలాగే పూజా హెగ్డే గారి క్యారెక్టర్ని కూడా చాలా ఎక్కువగా అయితే పెట్టారు మూవీలో. సో ఇక నేను రెండు చూసిన తర్వాత నాకు అనిపించిన ఎక్స్పీరియన్స్, అంటే ఓన్లీ ఇది నాకు అనిపించిన ఫీలింగ్ మాత్రమే. నాకెందుకో రెట్రో కంటే కూడా హిట్ 3 బాగా నచ్చింది మూవీ అయితే మాత్రం. రెట్రో అయితే మాత్రం చాలా లాగీగా అనిపించిన ఫీలింగ్ అయితే అనిపించింది అనమాట. అంటే హై మూమెంట్స్ మనకి ఈ హిట్ 3లో ఉన్నంతగా అయితే రెట్రోలో ఉండవు. కొన్ని సీన్స్ అయితే మాత్రం చాలా బాగున్నాయి అనిపిస్తుంది, కానీ ఓవరాల్గా మూవీ పరంగా చూస్తే మాత్రం నాకైతే హిట్ 3నే నచ్చింది. అలాగే హిట్ 4 అంటే 4th కేసుకి కూడా ఒక స్పెషల్ ఆఫీసర్ని అయితే మనకు లాస్ట్లో చూపిస్తారు. తెలిసిందే కదా, హిట్ 2లో నానిగారిని చూపించినట్టే హిట్ 4 కోసం అయితే ఒక స్పెషల్ ఆఫీసర్ని చూపిస్తారు. ఆ ఆఫీసర్ ఖచ్చితంగా మ్యాక్సిమం అందరికీ నచ్చుతాడు, ఎందుకంటే మనం రెగ్యులర్గా చూస్తున్న మన మనిషిలాగే అనిపిస్తాడు అనమాట. సో రెండిట్లో అయితే మాత్రం నాకు హిట్ 3 ఎక్కువగా నచ్చింది. సో ఇక మరి మీరు చూసిన తర్వాత మీకే మూవీ ఎక్కువగా నచ్చింది అనేది కింద కామెంట్ చేయండి. అలాగే ఇంకా లేటెస్ట్ అప్డేట్స్, మూవీ సజెషన్స్ అవన్నీ వస్తూనే ఉంటాయి. మిస్ అవ్వకుండా ఉండాలంటే జస్ట్ ఫ్రీగా సబ్స్క్రైబ్ చేసుకోండి చాలు. నేను మీ ప్రసాద్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. లవ్ యూ ఆల్.